భూమి తన పుట్టినరోజు అని చెప్పేసి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చేసరికి నాన్న అని చెప్పేసి పిలుస్తూ ఉండగా శోభాచంద్రని తలుచుకుంటూ శరత్చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. హాల్లోకి అందరూ వస్తారు. నాన్న, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, ఆశీర్వదించరా అని ఈ విధంగా అడిగి అక్షింతలు పట్టుకొని వచ్చిన భూమిని చాలా బాధ పెడతాడు. నా భార్యపై నేను బాధపడుతూ ఉంటే నువ్వు పుట్టినరోజులు చేసుకొని సంతోషపడుతున్నావా? నా భార్యను చంపి ఈరోజు నువ్వు పుట్టినరోజు చేసుకుంటున్నావా అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర భూమిని నానా మాటలు అంటూ ఉంటాడు. నాన్న, నేను అమ్మనెందుకు చంపుతాను నాన్న? నీ పుట్టుకతోనే కదా నా భార్యను నేను దూరం చేసుకొని ఇప్పుడు నా భార్య కోసం నేను ఏడుస్తూ ఉన్నానని చెప్పేసి శరత్చంద్ర మాటలు విన్న తర్వాత భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. దయచేసి అలా అపార్థం చేసుకోకండి నాన్న. అవును బావా, నువ్వు చెప్పింది నిజమే. అక్కను మింగి ఈరోజు హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకునడానికి ఎంత సంతోషం పడుతుంది. అక్క పైన దుఃఖంలో మనం ఉంటే తను మాత్రం హ్యాపీగా పుట్టినరోజు అని చెప్పేసి మీ ఆశీర్వాదన కోసం వచ్చింది. అంటే నా తండ్రి ఏడ్చిన మంచిదే, బాధపడ్డ మంచిదే, కానీ నేను మాత్రం సంతోషంగా ఉండాలని అనుకుంటుంది బావా. ఇలాంటి దాన్న మనం ఈ ఇంటికి పెద్ద కూతురుగా అంగీకరించేది అని విధంగా లేనిపోని అని భూమి మీద చెప్తూ ఉంటుంది. అయినా కళ్ళ ముంగట ఉండడానికి వీల్లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు నాన్న, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వెళ్తావా లేదా అని చెప్పేసి అంటుండగా అపూర్వ వెంటనే ఈ భూమిని బయటికి గెంటై. బావా, నువ్వు చెప్పిన తర్వాత నేను ఊరుకుంటానా? నేను బాధ పెట్టిన వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టను బావా. భూమి వెళ్ళిపో ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోనానా? వెళ్తావా లేదా అని చెప్పేసి వెంటనే మెడల్ పట్టుకొని ఇక బయటికి లాక్కొస్తుండగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఏం చేయలేని పరిస్థితులలో కేపీ కూడా సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు. అదే సమయానికి బయటికి లాక్కొచ్చి, చూసావా నేను అనుకున్నట్టుగా ఒక్కొక్కటి ఎలా జరిగిపోతూ ఉన్నాయో. ఎందుకంటే ఈరోజు నేను మెడలు పట్టుకొని బయటికి గెంటేశాను. ఇక శాశ్వతంగా మీ నాన్న గుండెల్లో నిన్ను భూమి అనే ముద్ర తీసి ఇక అపూర్వ అనే ముద్ర పడేలా చేస్తాను. అంతేకాదు ఇంకా కొన్ని రోజులలో ఆస్తి మొత్తం నా చేతికి వస్తుంది. నీ పేరు మీద చేస్తానను నా కూతురు భూమి అని చెప్పేసి అన్న మీ నాన్న నోటితోనే ఈరోజు నేను అసహించుకునేలా చేశాను భూమి. ఇది చాలదా? ఇంకా చేస్తాను. కానీ నీకు ఊహందని అపూర్వ, విర్రవీగుతున్నావు కదా. నేను ఏం చేయాలని విర్రవీగుతున్నావు కదా. వదిలిపెట్టను. ఈరోజు మా నాన్నకు దూరం చేసిన నిన్ను వదిలిపెట్టను. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. అయినా ఇప్పుడు చూసావు కదా, మే నాన్న ముంగట్నే నిన్ను మెడలు పట్టుకొని బయటికి గంటే అనిపించాను. ఇంకేం కావాలనే అని విధంగా అపూర్వ భూమిని అని భూమి అక్కడి నుంచి బాధతో ఇంటికెళ్తుంది. ఇక మరోవైపు అలా ఏడ్చుకుంటున్న భూమిని చూసి అందరూ హాల్లోకి వస్తారు. ఒక్కసారిగా ఇక భూమి శారద మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందమ్మా? ఎవరైనా ఏమన్నా అన్నారా అని విధంగా అన్న తర్వాత భూమి అక్కడ జరిగిన విషయం చెప్తుంది. ఆ జరిగిన విషయం తెలుసుకున్న ఇక వెంటనే గగన్ ఎలాగైనా ఆ అపూర్వను ఒక ఆట ఆడియాలి, నా భార్యను కష్టపెడుతుందా అని చెప్పేసి ఈ విధంగా పక్కగా వెంటనే అదే రూపంలో ఇక టెక్నాలజీ ద్వారా ఉపయోగించి మళ్ళీ శోభచంద్రను నిజాన్ని బయట పెట్టించడానికి శరత్చంద్ర దగ్గర సృష్టిస్తాడు. ఇక ఈలోపు తన భార్యను తలుచుకుంటూ శరత్చంద్ర తాగుతూ ఉంటాడు. అదే సమయానికి వెంటనే శరత్చంద్ర అని చెప్పేసి పిలుచుకుంటూ ముంగట ప్రత్యక్షమవుతుంది శోభాచంద్ర. శోభ అని చెప్పేసి అంటుండగా, ఏంటి బాధపడుతున్నావా? లేకపోతే నీ కూతుర్ని బయటికి గెంటేశానని బాధపడుతున్నావా? అవును. అయినా నా కూతురా? నా కూతురు ఎప్పుడో చచ్చింది. తప్పుగా మాట్లాడుతున్నావు శరత్చంద్ర. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు శోభ. అవును అవును, నేను చెప్పేది నిజమే. ఎందుకంటే నేను
చనిపోవడం కారణం ఏంటో నీకు తెలుసా? ఆ రోజు ఫైరింగ్ జరిగింది కదా, ఆ మంటల్లో కాలిపోయావు కదా. లేదు లేదు చంద్ర, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇది ఒకరు కావాలని కుట్ర చేసి నన్ను చంపేశారు. ఏం మాట్లాడుతున్నావు? అవును, ఇదంతా అపూర్వ చేసింది. ఆ రోజు కావాలని నన్ను అక్కడికి పిలిపించి నన్ను ఇక ఏకంగా చంపే ప్రయత్నం చేసింది. అక్కడ ఫైర్ చేసింది ఎవరో కాదు, అపూర్వనే. అపూర్వ వల్లనే ఈరోజు నీకు దూరమయ్యాను, నా బిడ్డకు దూరమయ్యాను అనే విధంగా ఇక ఏకంగా శోభాచంద్ర చెప్పిన నిజాన్ని ఒక్కసారిగా షాకింగ్గా విని షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు శోభ? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అవును, నేను చెప్పేది నిజమే చంద్ర. ఎందుకంటే ఈరోజు తన పగ నీకు తెలియదు. నమ్మించి అందరినీ దూరం చేస్తుంది. ఆఖరికి నా కూతురు ఇంట్లో అడుగు పెట్టకుండా చేసింది ఆ అపూర్వ. అపూర్వ నిన్ను ఎంతలా ఇష్టపడ్డదో ఆ ఇష్టాన్ని నన్ను చంపేదాకా తీసుకొచ్చింది. నన్ను దూరం చేస్తే ఏకంగా అపూర్వ మెల్లో నువ్వు 3 ముళ్ళు వేస్తావని వెంటనే అపూర్వ కావాలని చెప్పేసి ఇక నీ చేత 3 ముళ్ళు వేయించుకుంది, నన్ను చంపించి అని చెప్పేసి ఇక ఏకంగా శోభచంద్ర చెప్పిన మాటలు విని చలచంద్ర షాక్ అయిపోతాడు. వెంటనే వెళ్ళొస్తాను, ఇక నేను నీకు చెప్పే సమయం వచ్చింది కాబట్టి చెప్పాను అని చెప్పేసి ఈ విధంగా ఇక ఒక్కసారిగా మాయం చేస్తాడు. ఈలోపు కోపంతో అపూర్వ అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు. అపూర్వ ఉలిక్కిపడి ఇక బావా, ఏం జరిగింది బావా? అపూర్వ, నీ నిజం తెలిసిపోయింది, నీ బండారం తెలిసిపోయింది. నువ్వు నన్ను నమ్మించి మోసం చేస్తావా? నా వాళ్ళని దూరం చేస్తావా? నీకు ఏ అన్యాయం చేశానే? ఎందుకే నా భార్యను దూరం చేశావు? ఏం మాట్లాడుతున్నావు బావా? నేను అక్కను దూరం చేయడం ఏంటి? మళ్ళీ నీకెవరైనా కావాలని చెప్పారా? లేదు, నా శోభ వచ్చి చెప్పింది. నా శోభ నీ గురించి చెప్పింది. నువ్వు కావాలని నా శోభను చంపి ఏకంగా నాకు దూరం చేసావు కదా, వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టా అని చెప్పేసి వెంటనే ఇక పీక పిసుకుతూ ఉంటాడు. బావా వదులు బావా, నేనే తప్పు చేయలేదు, ఎవరో కావాలని చెప్పేసి ఇలా చేస్తున్నారు బావా. నువ్వు చాలా నమ్మించి మోసం చేశావే, నా శోభను చంపవు, నా కూతుర్ని దూరం చేసావు, కావాలని నువ్వు నాతో 3 ముళ్ళు వేయించుకున్నావే, వదిలిపెట్టనే, నిన్ను వదిలిపెట్టా అనే విధంగా వెంటనే అపూర్వ గొంతు పట్టుకొని ఇక చంపే అని చెప్పేసి ప్రయత్నిస్తుండగా బావా నేను చెప్పేది విను అని చెప్పేసి తోసేస్తుంది. ఒక్కసారిగా అలా పడిపోతాడు. ఇక బావా నీ కాళ్ళు పట్టుకుంటాను, నీకు దండం పెడతాను, నేను చెప్పేది విను బావా, నేను అక్కడిని ఎందుకు చంపుతాను? ఆ కేపీ చంపాడు. కేపీ కాదు, నువ్వు చంపావు. నేను చంపలేదు బావా, నిజం చెప్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం, ఆ ప్రాణం అనే నా ప్రాణం తీసావే అని విధంగా నీవు చెప్పింది ఇక నేను ఏం నమ్మను. నా శోభ చెప్పింది నేను నమ్ముతాను. ఇక్కడి నుంచి శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే, నీకు ఇంట్లో స్థానం లేదు, నా జీవితంలో స్థానం లేదే, నా భార్యను చంపిన నీకు భూమి మీద నూకలేవే అనే విధంగా ఇక శరత్చంద్ర అంటూ ఉంటాడు. దయచేసి నీ కాళ్ళు పట్టుకుంటాను బావా, నేను చెప్పేది విను. నేను కావాలని అక్కని చంపలేదు, నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ బావా. నీ ప్రేమను నీ దూరం చేసుకోలేను బావా. ఎందుకంటే నీ మీద ఎంతలా ప్రేమను పెంచుకున్నాను తెలుసా? అక్క నిన్ను పెళ్లి చేసుకోకముందు నుంచలే నిన్ను అంతలా ప్రేమించాను. కానీ అక్కంటే నువ్వు ఇష్టపడ్డావు, అక్క భార్యం చేసుకున్నావు. కానీ నా మనసు ఒప్పులేదు, నిన్ను మాత్రమే నా మనసు ఇక ప్రేమించాను బావా. అందుకే అక్క అడ్డుగా ఉంది కాబట్టే అక్కను చంపేస్తే నువ్వు నా మెల్ల 3 ముళ్ళు వేస్తావని ఆ స్వార్థంతోనే అక్కను చంపాను, కానీ ఏ స్వార్థం కాదు బావా. బావా ఇచ్చుడు ఒక్కసారి నన్ను చూడు బావా, నువ్వు నా ప్రాణం బావా. ఈ ప్రాణం తీసుకునడానికైనా నేను వెనుక ముందు ఆడను బావా. అయితే ఇప్పుడు నీ ప్రాణాలు తీస్తాను, నా శోభచంద్ర దగ్గరికి పంపిస్తానే, వెళ్ళిపోతావు కదా. ఎందుకంటే నా శోభచంద్ర చంపిన నీ ప్రాణం నాకెందుకే, అందుకే నువ్వు ప్రాణం తీసుకో. ఇప్పుడు నా కోసం ప్రాణం తీసుకుంటాను కదా, ప్రాణాలు తీసుకో. ఇక నీ ప్రాణాలు తీస్తే ఇక నుంచి నా శోభ మాత్రమే నా గుండెల్లో భార్య, నువ్వు కాదు అనే విధంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా నీ చెప్పేది విను బావా, అది కాదు బావా అనే విధంగా అంటుండగా, లేదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉండడానికి వీల్లేదే, ఇక నా కళ్ళ ముంగట ఉండడానికి వీలేదు. నా శోభను దూరం చేసావు, నా కూతుర్ని దూరం చేసినావు. అలాంటి నిన్ను ఈ రాక్షసున ఇంతకాలం నమ్మి మోసపోయాను, అందరినీ దూరం పెట్టాను, అందరినీ బాధ పెట్టాను అనే విధంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా నేను చెప్పేది విను అని అన్న కూడా వినిపించుకోకుండా మెట్ల మించలి ఇక అపూర్వ మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాడు.
ఇక నుంచి ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదే అని చెప్పేసి వెంటనే భూమి ఇంటికొచ్చి భూమిని హక్ చేసుకొని ఇక శోభచంద్రని హక్ చేసుకొని వీళ్ళు ఇక నుంచి నా భార్య నా బిడ్డ నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, నీ కూతురికి స్థానం లేదే, ఇంట్లో నుంచి వెళ్ళిపోవే అని చెప్పేసి అనేసరికి అపూర్వ ఉలిక్కి పడుతుంది. అసలు ఇది కలనా నిజమా అనేది రివ్యూలో మీకు అప్లోడ్ చేస్తాను. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి.